அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கிளைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளக்களெல்லாரும் பாவைக்களும் புக்கார் வெள்ள இழந்து விழாள முறங்கித்து புள்ளும் சிலுமினகால் போதறிக் கண்ணினாய் கொள்ளக் குடிரக் குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவறிந்து கலந்தேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. వెనుకటి పాశురములో గోపికలు శ్రీకృష్ణ సంకీర్తనము మాని శ్రీరామగుణ సంకీర్తనము చేసినారు. దీని వలన నందవ్రజమున సంచలనము కలిగినది. శ్రీకృష్ణుడు గోపవంశమున చేరి తాను కూడా గోపాలుడే అనినట్లు కలిసిమెలిసి ఉండి వారిని కాపాడుచుండును. అట్టి కృష్ణుని విడిచి శ్రీరాముని కీర్తించుట ఏమి న్యాయము? ఇప్పుడు అక్కడ గోపాలులలో శ్రీరామ వర్గము శ్రీకృష్ణ వర్గము అని రెండు వర్గములు ఏర్పడినవి. శ్రీరాముడు మనోభిరాముడని వీరు, గుణములలో సౌందర్యములో శ్రీకృష్ణుడే అధికుడని వారు వాదనలు ప్రారంభించినారు. వారి వారి చేష్టితములను కళ్యాణ గుణములను వర్ణించుచు వాదులాడుట ప్రారంభించినారు. అప్పుడు అనుభవశాలురగు కొందరు గోపికలు, ఇది ఏమి వివాదము? పాలసముద్రములో పవ్వళించి ఉన్న పరమాత్మయే సాధురక్షణముకై ఆయా రూపములను స్వీకరించనే గాని ఆ మూర్తులలో భేదము లేదు. ఆనాటి రాముడే ఈనాటి కృష్ణుడు అని నచ్చచెప్పిరి. నందవ్రజమున కృష్ణావతార కాలమున ఉన్నాము కనుక ముందుగా శ్రీకృష్ణ చరితమును కీర్తించి పిమ్మట శ్రీరామచంద్రుని కీర్తింతము అని తీర్మానించుకొని నేడు మేల్కొల్పబడుచున్న గోపికకు ఈ రెండు కథలను వినిపించుచూ లేపుచున్నారు. ఈ పాశురమున మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానమును ఆక్రమించినది. కంటికి అందము ఉండవలనే కాని ఆ శ్రీకృష్ణుడు వెదకచూ తన వద్దకు రాడా అనే ధైర్యముతో ఇంటిలోనే పరుండి ఉన్నది. ఆమెనే లేపుచున్నారు. పక్షి శరీరమున ప్రవేశించిన బకాసురుని నోరు చీల్చిన శ్రీకృష్ణుని, రావణుని 10 తలలను హేళగా తుంచివేసిన శ్రీరాముని గానము చేయుచు, లేడి వంటి చూపులు కలదానా, శుక్రుడు ఉదయించుచున్నాడు, గురువు అస్తమించుచున్నాడు, ఇంకనూ లేవవా అని లేపుచున్నారు. ఇందు బకాసుర వృత్తాంతము రావణవధ వృత్తాంతము వర్ణింపబడినది. భగవత్తత్వమును మన నుండి వేరు చేయుటకు వచ్చడి వారే రాక్షసులు. అట్లు వచ్చిన విరోధులను పరమాత్మయే అంతమొందించవలెను. ఇది మన చేత కాదు. బకాసురుడు దంభము, రావణాసురుడు అహంకారము. అట్టి వారిని హరించిన శ్రీకృష్ణుని శ్రీరాముని కీర్తించినారు. కృష్ణ పరమాత్మను పొందుటకు నిర్ణయింపబడిన స్థలమునకు గోపికలందరూ చేరినారు. దీనినే కాలక్షేపకూటము అంటారు. కాలము అనగా మృత్యువు. పరమాత్మతోటి ఎడబాటే మృత్యువు. ఆ ఎడబాటును దూరము చేయుటయే కాలక్షేపము. గురుడు దైవ సంపదకు ప్రతీక, శుక్రుడు ఆసుర సంపదకు ప్రతీక. ఆసుర సంపద ఉదయించుచున్నది, అజ్ఞానము విజృంభించుచున్నది. దైవ సంపద అస్తమించుచున్నది, జ్ఞానము తగ్గిపోవచున్నది. అట్లు కాక ముందే మమ్ములను అనుగ్రహింపము అని అనుచున్నారు. ఆచార్యులైన జ్ఞానులు తాము అనుభవించిన అనుభవమును శిష్యులకు అందించుటయే జీవము. ఆ భగవద్విషయమును గురించి మాట్లాడుచుండుటయే ఈ పక్షుల కలకలము అని ఈ పాశురములో వర్ణింపబడినది. విశాలమైన కళ్ళును కలదానివి అనుటలో ఈమె పరిపూర్ణ బ్రహ్మానుభవమున మునిగి ఉన్నదని సూచింపబడినది. స్నానమనగా భగవత్ సంశ్లేషణము, భగవద్గుణానుభవము. దానిచే కృష్ణ విరహతాపము తీరును. ఈ పాశురమున పెరియాళ్వారులు మేల్కొల్పబడినారు. ఆండాళ్ తండ్రి గారు వీరే. వీరు మహాభక్తులు. పెరుమాళ్లకు మంగళాశాసనములు చేసినారు. పరమాత్మను దర్శించినప్పుడు వీరి నేత్రములు వికసించినవి. అందుకే ఈ గోపికను నేత్ర సౌందర్యము కలదానిగా వర్ణించినారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.